ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేక మలుపులు తిరిగి తీహార్ జైలుకు చేరుకుంది. కీలక సూత్రధారులైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితను జ్యుడిషియల్ కస్టడీ కోసం తీహార్ జైల్లో ఉంచారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరికొద్ది రోజులు వారిద్దరూ జైల్లోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవిత. కేజ్రీవాల్ కవిత మరిన్ని రోజులు జైల్లోనే ఉండే ఛాన్స్. ఇద్దరి బెయిల్ పిటిషన్ తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు. కేసులోని పాత్రధారులందరినీ విచారించేదాకా ఇద్దరు జైల్లోనే. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ప్రభావం. బీఆర్ఎస్ పార్టీని మరింత కుంగదీస్తున్న లిక్కర్ స్కామ్. గత నెల 22న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆ పార్టీ అయోమయంలో పడిపోయింది. లిక్కర్ కేసు వాస్తవాల్ని కోర్టులో వెల్లడించి కడిగిన ముత్యంలా బయటకు వస్తాననుకున్న కేజ్రీవాల్కి అడుగడుగునా ఆశాభంగమే ఎదురైంది. వారం రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో న్యాయస్థానం ఈ రోజు కేజ్రీవాల్కి ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. లిక్కర్ కేసు విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని ఈడీ కోర్టుకు వెల్లడించింది. డిజిటల్ పరికరాలకు సంబంధించిన పాస్వర్డ్లను కేజ్రీవాల్ ఇవ్వడం లేదని, తమ ప్రశ్నలకు తెలియదు అని మాత్రమే ఇస్తున్నారని ఈడీ కోర్టుకు నివేదించింది. ఈ పరిణామాలతో మరికొద్ది రోజులు కేజ్రీవాల్ జైల్లోనే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కీలక నేతల వలసలతో డీలా పడిపోయిన బీఆర్ఎస్ పార్టీని కవిత అరెస్ట్ మరింత కుంగదీస్తోంది. కవిత ఈ కేసులో ప్రధాన నిందితురాలని ఈడీ చెబుతోంది. సౌత్ గ్రూప్ మొత్తాన్ని ఆమె మేనేజ్ చేసిందని, ఆమె చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని ఈడీ కోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తు పూర్తయ్యేదాకా కవితను జైల్లోనే ఉంచాలని కోర్టును ఈడీ కోరింది. లిక్కర్ పాలసీని సౌత్ గ్రూప్కు అప్పగించేందుకు కేజ్రీవాల్కు కవిత 100 కోట్లు ఆఫర్ చేసినట్టు ఈడీ విచారణలో తేలింది. ప్రధాన సూత్రధారిగా కవితను చేర్చడంతో ఆమె కూడా జ్యుడిషియల్ కస్టడీలో మరికొన్నాళ్లు కొనసాగే ఛాన్స్ ఉంది. కేజ్రీవాల్ కవితను జైల్లోనే ఉంచి లిక్కర్ స్కామ్లో పాత్రధారుల్ని ఒక్కొక్కరిగా విచారించేందుకు ఈడీ ఏర్పాట్లు చేసుకుంటోంది. స్కామ్లో భాగస్వాములైన అందరినీ పూర్తి స్థాయిలో విచారించి అన్ని ఆధారాలు సేకరించేదాకా కేజ్రీవాల్ కవితల్ని కస్టడీలోనే ఉంచాలని భావిస్తున్నారు. కవిత, కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్స్ పై ఇప్పటికే విచారించిన కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. మరింత మంది పాత్రధారులు, స్కామ్తో సంబంధం ఉన్న వ్యక్తుల్ని విచారించేదాకా బెయిల్ వచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. జైలు నుంచే పాలన సాగిస్తున్న కేజ్రీవాల్కి మద్దతుగా ఆప్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విపక్ష నేతలు సైతం కేజ్రీవాల్కి మద్దతు తెలుపుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కేజ్రీవాల్ సైతం కోర్టు ముందు పదే చెబుతున్నారు. అటు కవిత సైతం జైల్లో తాత్కాలికంగా ఉంచవచ్చు, కానీ తాను ఎలాంటి తప్పు చేయలేదని బలంగా వాదిస్తున్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకొస్తానని అంటున్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈడీ పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత అన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.